స్టార్ట్ పరిష్కరించాలి రైతాంగ సమస్యలను వద్దు వద్దు విద్యుత్ స్మార్ట్ మీటర్లు తగ్గించాలి పెంచిన విద్యుత్ ఛార్జీలు పరిష్కరించాలి రైతాంగ సమస్యలు జిల్లాలోని రైతాంగ సమస్యలు అందుబాటులోకి తీసుకురావాలి యూరియాని వెంటనే ఇవ్వాలి రైతులందరికీ యూరియా రైతు సరిపడా యూరియా రైతులందరికీ సరిపడా ఎరువులు రైతులందరికీ సరిపడా ఎరువులు తగ్గించాలి ఎరువుల ధరలు పూర్తి చేయాలి చింతలపూడి ఎత్తిపోతల పథకాన్ని ఆదుకోవాలి గ్రీన్ ఫీల్డ్ హైవే భూ నిర్వాసిత రైతులను అమలు చేయాలి అన్ని పంటలకు పంటల బీమా పథకాన్ని ఉచిత పంటల బీమా పథకాన్ని వర్ధిల్లాలి రైతు సంఘం కె. శ్రీనివాస్ ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఏలూరు జిల్లా కార్యదర్శి. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కమిటీ సమావేశాన్ని ఏలూరులో నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో జిల్లాలోని పలు రైతాంగ సమస్యలు కూడా చర్చించి తీర్మానం ఆమోదించాం. ప్రధానంగా ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ ఛార్జీలు పెంచుతా ఉన్నది. ఇది ప్రజలందరికీ కూడా భారంగా ఉన్నది, రైతులకు కూడా భారంగా ఉన్నది. కాబట్టి పెంచిన విద్యుత్ ఛార్జీలు తగ్గించాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం. దీంతో పాటు విద్యుత్ ప్రైవేటీకరణ చేస్తూ విద్యుత్ స్మార్ట్ మీటర్లని ప్రీపెయిడ్ మీటర్లని బిగిస్తా ఉన్నారు. అయితే దీనివల్ల కూడా భవిష్యత్తులో రైతాంగం ప్రజలందరూ కూడా నష్టపోతారు. కాబట్టి విద్యుత్ స్మార్ట్ మీటర్ల బిగింపుని నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని చెప్పేసి కూడా ఈ సమావేశం తరఫున ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. దీంతో పాటు జిల్లాలో రైతాంగం అనేక సమస్యలు ఎదుర్కొంటా ఉన్నారు. ప్రధానంగా యూరియా కొరత ఉన్నది, యూరియా దొరకడం లేదు. ఎరువుల ధరలు కూడా విపరీతంగా పెంచారు. కాబట్టి ఎరువుల్ని రైతులకు అందుబాటులో ఉంచే విధంగా చర్యలు తీసుకోవాలి. యూరియాని కూడా రైతులు తగిన విధంగా సరిపడా అందించాలి. అయితే నాణ్యం యూరియా వాడండి అని చెప్పేసి అంటున్నారు. దానికి శాస్త్రీయత ఎక్కడ కూడా లేదు. మరి శాస్త్రీయత లేని నాణ్యం యూరియాని వాడాలని చెప్పేసి అధికారులు ప్రజాప్రతినిధులు ఎట్లా చెప్తారని చెప్పేసి మేము ప్రశ్నిస్తా ఉన్నాం. కాబట్టి రైతులకు అవసరమైన యూరియాని అందుబాటులో ఉంచకుండా ఈ రకంగా యూరియా కొరత సృష్టించి రైతులు ఇబ్బంది పెట్టడం సరైన పద్ధతి కాదని చెప్పేసి మేము భావిస్తా ఉన్నాం. అలాగే వ్యాపారులు కూడా అధిక రేట్లకు అమ్ముతూ ఉన్నారు. ఎరువులు అధిక రేట్లకు అమ్ముతున్న వ్యాపారులపై కూడా కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి ఈ సమావేశం తరఫున కోరుతా ఉన్నాం. అక్కడక్కడ అధికారులు తనిఖీలు చేస్తున్నారు తప్ప ఆ తర్వాత తగిన చర్యలు కూడా ఉండడం లేదు. కాబట్టి ఎరువులు ఎక్కువ రేట్లకు అమ్ముతున్న వారిపై తగిన చర్యలు తీసుకుని రైతులను ఆదుకోవాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. దీంతో పాటు ఇవాళ చింతలపూడి ఎత్తిపోతల పథకం పనులు ప్రారంభిస్తామని చెప్పారు, నిధులు కేటాయిస్తామని చెప్పి సడావుడి చేశారు. మరి చింతలపూడి ఎత్తిపోతల పథకం పనులు ఈ రోజు కూడా ప్రారంభం కాలేదు. భూములు కోల్పోతున్న రైతాంగానికి కూడా ఇంతవరకు న్యాయం చేయలేదు. కాబట్టి ఈ జిల్లాకి తలమానికంగా ఉన్న చింతలపూడి ఎత్తిపోతల పథకం యొక్క పనుల్ని వెంటనే ప్రారంభించి రైతాంగాన్ని ఆదుకోవాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. అలాగే జిల్లా మెట్ట ప్రాంత రైతాంగానికి సాగునీరు అందించే విధంగా చర్యలు తీసుకోవాలి. చింతలపూడి ఎత్తిపోతల పథకంలో భూములు కోల్పోతున్న రైతులకు కూడా తగు న్యాయం చేయాలి, నష్టపరిహారం చెల్లించాలి. 2013 భూసేకరణ చట్టాన్ని అమలు చేయాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం. దీంతో పాటు ఇవాళ పంటల బీమా పథకం, ఉచిత పంటల బీమా పథకాన్ని రద్దు చేసి ఇవాళ ప్రీమియం కట్టమంటా అంటా ఉన్నారు. మరి ప్రీమియం రైతులకు భారంగా మారింది. ఈ నేపథ్యంలో ఉచిత పంటల బీమా పథకాన్ని అమలు చేయాలి. రెండోది అన్ని పంటలకు కూడా పంటల బీమా పథకాన్ని అమలు చేసి ఏదైతే ఏ పంట ఏ దశలో నష్టం జరిగినా పరిహారం ఇస్తామని చెప్పిన నిబంధనలు ఏవైతే ఉన్నాయో వాటి కూడా అమలు కావడం లేదు. కాబట్టి ఆ నిబంధనలు కూడా సడలించి ఇవాళ ఉచిత పంటల బీమా పథకాన్ని అమలు చేసి ఇవాళ పంటల బీమాని రైతులకే కాకుండా భూములు లేని కౌలు రైతులకు కూడా వర్తింపు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. ఈరోజు ఏదైతే ఇవాళ మేము గొప్పగా ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకంలో రెండోది అన్నదాత సుఖీభావ పథకం ద్వారా మేము డబ్బులు వేసామని చెప్పి ప్రచారం చేసుకుంటా ఉన్నారు. మరి వాస్తవంగా సాగు చేస్తున్న పంటలు పండిస్తున్న కౌలు రైతులకు మాత్రం అన్నదాత సుఖీభావ లేదు, అన్నదాత దుఃఖీభావగా కౌలు రైతులు ఉన్నారు. కాబట్టి కౌలు రైతులు కూడా ఆదుకోవాలని చెప్పేసి సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. మీ అందరి ఆధారాభిమానాలతో సన్ సిటీ ఫేజ్ 1 మరియు ఫేజ్ 2 దిగ్విజయంగా పూర్తి చేసుకుని రెట్టింపు ఉత్సాహంతో సన్ సిటీ ఫేజ్ 3 ను సగర్వంగా మీకు పరిచయం చేస్తున్నాము. సన్ సిటీ ఫేజ్ 3 నందు సౌకర్యాలు, సదుపాయాలు అంతకుమించి ఉంటాయి. DTCP మరియు రెరా అప్రూవల్ లేఅవుట్, 100% వాస్తు, వెంచర్ చుట్టూ కాంపౌండ్ వాల్, సెంటర్ డివైడింగ్ లైటింగ్ మరియు గ్రీనరీ,
చిల్డ్రన్ పార్క్, బ్లాక్ టాప్ రోడ్స్, ప్రతి ఫ్లాట్ కు కుళాయి కనెక్షన్, వాటర్ ట్యాంక్, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, 3 ఫేజ్ కరెంట్, సీసీటీవీ పర్యవేక్షణ, బ్యాంక్ లోన్ సదుపాయం, ఇంకా మరెన్నో సదుపాయాలతో మీకు స్వాగతం పలుకుతోంది. విచ్చేయండి సన్ సిటీ ఫేజ్ 3, కొత్తూరు జూట్ మిల్ ఎదురుగా 19వ డివిజన్, ఏలూరు. మీ ఆకుల శ్రీనివాస్. ఫోన్ 9848233117 మరియు 9848155544.